మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్య పుట్టిన సందర్భంలో వారు చూచిన నక్షత్రాన్ని వెంబడించుకుంటూ యేసయ్య దగ్గరికి చేరారు. దేవుని స్తోత్రం. బెత్లెహేము వారు వచ్చారు. వారు హేరోదు వారు ఖచ్చితంగా అనుకున్నారు, యూదుల రాజు అంటే కుమారుడే అవుతాడు కాబట్టి రాజుగారింట్లోనే పుడతాడని వారు రాజుగారింటికి వచ్చారు. ఎందుకంటే యెరూషలేము ప్రక్కనే ఉంది బెత్లెహేము, 6 మైళ్ళు అనుకుంటాను, యెరూషలేము నుండి 6 మైళ్ళు దాదాపు. కాబట్టి ఆ నక్షత్రాన్ని వారు చూసుకుంటూ వచ్చారు. కానీ అక్కడ రాగానే యెరూషలేము వైపు చూడటం మొదలుపెట్టారు. నక్షత్రం సరిగ్గా ఎక్కడికి వెళ్తుందో వారు చూడలేదు. కాబట్టి యెరూషలేములోనే ఉంటాడని ఇంకా వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి దేవుడు వారికి చూపించిన దాన్ని వివరించినప్పుడు ఆ రాజు ఏమయ్యాడంటండి, హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతడితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. దేవుడు ఒక అద్భుత కార్యం జరిగిస్తాడు అని తెలిసినప్పుడు మనకి ఏం కలగాలి? ఏం కలుగుతుంది? సంతోషం కలగాలి. కానీ వీళ్ళకి ఏం కలుగుతుంది? వీళ్ళకి కలవరం వచ్చింది. అంటే వీళ్ళలో ఏదో లోపం ఉందన్నమాట, వీళ్ళలో ఏదో తేడా ఉంది. యెరూషలేము వాసులు కూడా కలవరపడ్డారంట. పోనీ రాజుగారు అంటే నా కొడుకు కాకుండా ఇంకొకటి రాజు అవటం ఏంటి, నా వారసుడు కాకుండా అని అనుకోవచ్చు. యెరూషలేము వాసులు కూడా కొంచెం మరి విభిన్నమైనటువంటి మనస్సు కలిగిన వారు. దేవుడు ఒక గొప్ప సూచన చూపించాడు అని సంతోషం వారిలో లేదు, కానీ వారిలో కలవరం వచ్చిందంటండి. కలవరం వచ్చినప్పుడు చాలా తెలివిగా ఒక మాట అన్నాడు, ఆయన ఎక్కడ పుట్టాడో మీరు కనుక్కొని నాకు చెప్పండి, నేను కూడా వచ్చి మీతో పాటు ఆయనను ఆరాధిస్తానన్నాడు. హల్లెలూయా. ఆరాధిస్తానన్నాడు. సరే, జ్ఞానులు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళను మళ్ళా నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వెళ్ళిపోయారు. నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ నక్షత్రం వారిని యేసయ్య ఉన్న స్థలానికి నడిపించింది. అక్కడ వారు బంగారము, సాంబ్రాణి, బోళమును అర్పించారు. హల్లెలూయా, హల్లెలూయా. బంగారము, సాంబ్రాణి, బోళము 3 రకాల బహుమానాలు, అర్పణలు తీసుకుని వారు దేవుని దర్శించుకున్నారు. శిశువైన బాలుడైన యేసయ్యను వారు అర్పణలతో సమీపించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వారు యేసయ్యను చూచి ఆరాధించారు. తూర్పు దేశం నుండి వచ్చిన అన్యులైన జ్ఞానులు వీరు. ఆ దేశస్తులైతే వారు అన్యులు కాదనుకోవచ్చు, కానీ వారందరూ కూడా బయట దేశస్తులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అన్యులే. వారికి ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి ఆ శాస్త్రాల్లో మన దేశంలో చాలామంది ఉన్నారు కదా అటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళల్లో ఒకరు. కానీ వారు నిజమైన దేవుని గురించిన ఆ యొక్క సూచన తెలుసుకుని వారు ఆయన వెంబడించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని ప్రతి మతస్థుడికి ఉంటుంది. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. ప్రియదేవుని మీద వారు వెంబడించుకుంటూ బెత్లెహేము వెళ్ళారు. ఆ శిశువును చూచి, యేసయ్యను చూచి వారు ఆరాధించుకుంటూ వారు అర్పణలు అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నక్షత్రం వారిని గైడ్ చేసింది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో నక్షత్రాన్ని గురించి రాయబడి ఉంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించుదురు. హల్లెలూయా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందు జ్యోతుల వలె
యేసు ప్రభు చెప్పారు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. అంటే మనం లోకానికి దారి చూపించే వాళ్ళం, మనం లోకాన్ని వెంబడించే వాళ్ళం కాదు. లోక పద్ధతులు మనం పాటించకూడదు, మన పద్ధతులు వాళ్ళు నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం వెలుగై ఉన్నాం కాబట్టి చీకటిలో ఉన్న వాడిని ప్రభువు తట్టు నడిపించే వాళ్ళంగా ఉండాలి. దానియేలు గ్రంథంలో చెబుతున్నాడు, దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందు జ్యోతులు అనగా ఈ సూర్యుడు, నక్షత్రాలు. సూర్యుడు కూడా ఒక నక్షత్రం అని మనకు తెలిసిందే. కాబట్టి ఇటువంటి జ్యోతులను పోలి మనం నడుచుకుంటున్నామంట. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించు నక్షత్రాలు. నిజమైన స్టార్స్, నిజమైన స్టార్స్ ఎవరండి? దేవుని తట్టు అనేక మందిని ఎవరైతే తిప్పుతారో, నీతి మార్గంలోకి నడిపిస్తారో, చెడు అలవాట్లు మాన్పించి ప్రభు తట్టు తిప్పుతారో, ఎవరైతే చెడు మార్గంలో వెళ్తున్న వారిని ప్రభు మార్గంలోకి నడిపిస్తారో, హల్లెలూయా, వారు నిజమైన స్టార్స్. దైవజనులు నిజమైన స్టార్స్. సాక్ష్యం చెప్పేవారు నిజమైన స్టార్స్. 10 మందిని దేవునిలోనికి నడిపించే, గుడికి నడిపించేవారు నిజమైన స్టార్స్. ఈ సమయంలో దేవుని బిడ్డలమైన మనము నిజమైన స్టార్స్. హల్లెలూయా. మన రక్షణ మనం చూసుకుని, మన భక్తి, మన పరలోకం మాకు పక్కోడు కూడా మాకు ఎందుకు అనుకునేవాళ్ళు నిజమైన స్టార్స్ కాదు. నాతో పాటు నా ఫ్రెండ్స్ మారు మనసు పొందాలి, నా భార్య మారు మనసు పొందాలి, నా భర్త మారు మనసు పొందాలి, నా బిడ్డలు మారు మనసు పొందాలి, నా వీధిలో వారు. సమరయ స్త్రీ నిజమైన స్టార్. హల్లెలూయా. ఆది అపోస్తలులు నిజమైన స్టార్స్, రియల్ స్టార్స్. మనం చూసే ఈ సినిమా స్టార్స్, పొలిటికల్ స్టార్స్, బిజినెస్ స్టార్స్, ఈ సెలబ్రిటీస్ నిజమైన స్టార్స్ కాదు. వాళ్ళు ఒక రోజున మాడిపోతుంది వారి బల్బు. హల్లెలూయా. ఐశ్వర్యరాయ్ ఇప్పుడు స్టార్గా కనబడుతుంది, కానీ ఇంకో 10-15 ఏళ్ళ తర్వాత చూస్తే ఏమవుద్ది? ఆవిడ బల్బు మాడిపోతుంది, ముడతలు పడిపోతాయి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి ఏ స్టార్ని కూడా మనం వెంబడించకూడదు. మనం వెంబడించవలసిన నిజమైన స్టార్ యాకోబులో వేకువ చుక్క ఉదయించును. హల్లెలూయా. నిజమైన వెలుగు వచ్చును, అది లోకంలోనికి వచ్చుచు అనేక మందిని వెలిగించును అంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు, ఆయన వెలుగు మన మీద ప్రతిబింబించాలి. వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ హిజ్ లైట్. మనం ఆయన వెలుగును మనం ధరించుకోవాలి. ఆయన మనలో ఉంటే మనం కూడా వెలిగిపోతాం. మన దేహము దేవుని పరిశుద్ధాత్మ నిలయంగా మనం ఉన్నప్పుడు మనము కూడా వెలిగిపోతాం. మోషే ముఖం వెలిగిపోయింది. హల్లెలూయా. వాళ్ళు చూడలేకపోయారు మోషే ముఖాన్ని. అప్పుడు మోషే ముఖాన్ని కప్పుకున్నాడు కొండ మీద 40 రోజులు దేవుని సన్నిధిలో గడిపి వచ్చినప్పుడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ముఖం కూడా ప్రకాశిస్తుంది. 34వ కీర్తనలో చూస్తే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను వెలిగించే దేవుడై ఉన్నాడు. నక్షత్రం, క్రిస్మస్కి మనందరం నక్షత్రాలు పెడుతున్నాం, చాలా సంతోషం. 1 నెల రోజుల పాటు జరుపుకునే ఒకే ఒక పండగ అంటండి ఈ ప్రపంచంలో. ఇంకే పండుగ నన్ను రోజులు చేసుకుంటారా చెప్పండి? మహా అయితే 10 రోజులు చేస్తారు, నవరాత్రులు. ఇంకేంటండి? హల్లెలూయా. దసరా, ఇవన్నీ కూడా 10 రోజులు, 3 రోజులు, 1 రోజు. దీపావళి 1 రోజు చేస్తారు కదా, దాని ముందు రోజు వెనకాల రోజు కూడా కొంచెం సౌండ్లేని పడతాయి. సంక్రాంతి 1 వారం అనుకుంటా. వస్తారు ఇప్పుడు మన వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి, కోడి పందాలు ఇవన్నీ. కానీ 1 మంత్, డిసెంబర్ 1 నుంచి జనవరి 1 వరకు జరిగే పండుగ ఏంటది? ప్రతి ఇంటికి ఉండే డెకరేషన్. హల్లెలూయా. మనం డిసెంబర్లో మొదలు పెడతాం, అమెరికా లాంటి దేశాల్లో నవంబర్లోనే మొదలైపోతాయి అన్ని షాపింగ్లు, అన్ని చోట కూడా డెకరేషన్. హల్లెలూయా. కాబట్టి ప్రపంచంలో అత్యధిక శాతం జనాభా ఆరాధించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. తార వెలసింది అనింగిని ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను నాకు తెలిపింది. తార వెలసింది
ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, రాజుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, రాజుల రాజు ఉదయించాడని. తార వెలిసింది, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను నాకు తెలిసింది. తార వెలిసింది, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిసింది. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. హలో క్రీస్తు మహారాజుకు జై. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని డినామినేషన్ వాళ్ళు హల్లెలూయా చెప్పరు, కానీ వాళ్ళు క్రిస్మస్కి మాత్రం చెప్తారు. వాళ్ళ ఇంటి మీద స్టిక్కర్లు ఉంటాయి, క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా. పాటల్లో మళ్ళీ హల్లెలూయా అని పాడతారు. హల్లెలూయా స్తుతి మహిమ. ఈ పాట పాడిన వాళ్ళు ఎవరు ఉండరు, అన్ని డినామినేషన్లు పాడతారు. కానీ హల్లెలూయా చెప్పడం అంటే వాళ్ళకి ఇష్టపడదు ఏంటో. హల్లెలూయా అంటే దేవునికి మహిమ, దేవుని స్తుతించుడి. దేవుని స్తోత్రం. ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నాడంట. ఆ పాస్టర్ గారి చర్చిలో ఒక అలవాటు ఏంటంటే, ఆయన ఒకసారి హల్లెలూయా అంటే సంఘం అందరం 3 సార్లు హల్లెలూయా చెప్పాలంట. ఒకసారి చెప్పండి, హల్లెలూయా. 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 అలా చెప్పడం ఆయనకి అలవాటు, మన గుడిలో కాదు, అలా అలవాటు. మధ్యలో హల్లెలూయా అన్నాడు అనుకోండి, మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. 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 అయితే ఆ పాస్టర్ గారికి చిరంజీవి అంటే చాలా ఇష్టం అంట. చిరంజీవి సినిమా చూడకుండా ఉండలేడంట. వాళ్ళ ఊర్లో చూస్తే ఎవరికన్నా తెలిసిపోద్దని చెప్పి రాజమండ్రి వెళ్ళి చూస్తాడంట. ఆ సినిమాలో చిరంజీవిని చంపేయటానికి వస్తున్నారంట చాలామంది. చంపేస్తున్నాడు, ఇంక చచ్చిపోతాడేమో, ఇంక చచ్చిపోతాడని భయంతో చిరంజీవి ఒకేసారి 30 మంది. మనోడు సంతోషం తట్టుకో హల్లెలూయా అనేసరికి వెంటనే చూశాడంట, పాస్టర్ గారు మీరు ఇక్కడికి కూడా వచ్చారా? సినిమా హాల్లో హల్లెలూయా అంటే అక్కడ కూడా 3 సార్లు రీసౌండ్ వచ్చిందట. హల్లెలూయా. ఇది కాదు నిజమైన స్టార్స్ అంటే. నిజమైన స్టార్స్ అంటే ఎవరైతే అనేక మందిని ప్రభు తట్టు తిప్పుతారో వారు నిజమైన నక్షత్రములను పోలి నిరంతరము ప్రకాశించే నక్షత్రాలు, నిరంతరము ఎటర్నల్ ఎవర్ లాస్టింగ్ స్టార్స్గా దేవుడు నిన్ను ఉండాలని కోరుకుంటున్నాడు. తరతరాలు యుగయుగాలు ఆయనతోనే ఉండాలి. ఈ భూమి మీద మహా అయితే 60 ఏళ్ళు బతుకుతారు, లేకపోతే 80 ఏళ్ళు బతుకుతారు, లేకపోతే 100 ఏళ్ళు బతుకుతారు. కానీ పరలోకంలో నీ ఏజ్ ఎంత అంటే, నీ యావరేజ్ ఏజ్ ఎంత అంటే, నీ కామన్ ఏజ్ ఎంత అంటే తరతరాలు యుగ యుగాలు. హల్లెలూయా. జనరేషన్స్ అండ్ జనరేషన్స్, తరతరాలు యుగ యుగాలు, వేలాది కోట్లాది సంవత్సరాలు నువ్వు అదే యవ్వన వయసులో ఉంటావు. తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఆరాధిస్తూ ఉంటావు. హల్లెలూయా. పరలోకంలో హల్లెలూయా తప్ప ఇంకోటి ఏది ఉండదు. పరలోకానికి వెళ్ళాక ఉపవాస ప్రార్థనలో ఏముండవు. ఇంకా దేవుని స్తోత్రం. దేవుని స్తుతించడమే పని కాబట్టి పరలోకానికి వెళ్ళాలని ఎవరికైనా ఉంటే ఈ భూమి మీద ఏం చేయాలి? హల్లెలూయా చెప్పాలి. దేవుని స్తోత్రం. దేవుణ్ణి నువ్వు మహింపరుస్తున్నావు చేస్తుంది, అప్పుడు సాతాను శక్తులు నీ నుంచి. కాబట్టి హల్లెలూయా అనేది ఎవరికైనా ఇష్టం లేదంటే వాళ్ళు సాతాన్ని పారద్రోలటం వాళ్ళకి ఇష్టం లేదనమాట. తారను వారు వెంబడించుకుంటూ వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్యను దర్శించుకుని ఆరాధించుకుని తిరిగి వచ్చి హేరోదు రాజుకి చెబుదాం అనుకుంటుండగా
మళ్ళా దేవదూత వారికి కనబడి, హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, వాడు శిశువును చంపడానికి చూస్తున్నాడు కాబట్టి వేరే మార్గంలో వెళ్ళిపోమన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు ఆ హేరోదు శిష్యులు ఆయన్ని మోసం చేశారనుకుని వాళ్ళు చెప్పిన టైము అన్నీ ఖచ్చితంగా పరిశీలించి 2 సంవత్సరాల క్రితం వాళ్ళు చూశారు నక్షత్రాన్ని అనేదాన్ని తెలుసుకుని ఆ దేశంలో 2 సంవత్సరాల లోపు పుట్టిన మగబిడ్డలందరినీ కూడా చంపేయమని శాసనం జారీ చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, 2 సంవత్సరాలు తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్య దగ్గరకు వచ్చేసరికి ఎంత టైం పట్టిందండి? 2 years. కొంతమంది లేటుగా వస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు జ్ఞానులు లేటుగా వచ్చినట్టు యేసయ్య దగ్గరికి వీళ్ళు మన గుడికి కూడా కొంతమంది లేటుగా వస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డ, జ్ఞానులు 2 సంవత్సరాల శిశువుల్ని రాజు చంపించడానికి 2 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు. వాళ్ళు జ్ఞానులు వాళ్ళు నడుచుకున్నారు. సత్యం తెలుసుకోవడం కోసం వాళ్ళు ఎంత ప్రయాసైనా ఓర్చుకుని వచ్చారు. నిజమైన దేవుని కుమారుణ్ణి వీక్షించడం కోసం, దర్శనం చేసుకోవడం కోసం వారు మనకులాగా కార్లు లేవు, విమానాలు లేవు, ఓడలు లేవు, హల్లెలూయా, మనకులాగా రైలు బండ్లు లేవు. వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళు ప్రయాణం చేయలేదు, కానీ వారు ఎంతో ప్రయాసపడి బహుశా ఒంటెల మీద ప్రయాణం చేసి 2 సంవత్సరాలకి ఆయన్ని దర్శించుకున్నారు. దేవుని స్తోత్రం. యేసయ్య ఈ భూమి మీదకి రావడానికి ఎంతమంది ప్రయాసపడ్డారో మనం చూస్తున్నాం. దేవుని మాట నెరవేరడానికి, దేవుని చిత్తం నెరవేరాలంటే కొంతమంది ప్రయాసపడాల్సిందే. అందరికంటే ఎక్కువ ప్రయాసపడిన వారు మరియా యోసేపులు. అందరికంటే ఎక్కువ ప్రయాసపడిన వారు మరియా యోసేపులు. వారు త్యాగం చేశారు. మరియమ్మ మొదట అందరికంటే ఎక్కువ త్యాగం చేసింది. ఆమె పెళ్ళి క్యాన్సిల్ అయిపోయే ప్రమాదం, కుటుంబానికి అవమానం, ఎన్నో దారుణాలు జరిగే పరిస్థితి అని తెలిసి కూడా దేవుని చిత్తం నెరవేరాలి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. దేవదూత చెప్పినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనంలో 36, 37 చాలమ్మా. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఫర్ నో వర్డ్ ఫ్రమ్ గాడ్ విల్ ఎవర్ ఫెయిల్. దేవుడు ఒకసారి చెప్పాడంటే అది నిష్ఫలముగా తిరిగి రాదని యెషయా గ్రంథం చెప్తుంది. భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఎన్నటికీ గతింపవు. దేవుని చెప్పిన ఏ మాట నిరర్ధకం అవ్వదు. ఆ మాటలో సృజనాత్మక శక్తి ఉంది. దానికోసం మరియమ్మ సరెండర్ అయిపోయింది, తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుంది. కాబోయే భర్త పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నా దగ్గరికి దేవదూతను పంపించి ప్రవచనం చెప్పించాడు, అది నా పట్ల నెరవేరాలంతే. దేవుని కుమారుని రాకడ కొరకు నేను సిద్ధపడాలంతే. హల్లెలూయా. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. మరి ప్రవచనాలు ఎందుకు నిరర్ధకం అవుతున్నాయి? మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో ఏమంటాడు? చివరిలో ప్రవచనములైనను నిరర్ధకమగును. కొంతమంది చెప్పిన ప్రవచనాలు ఎందుకు నెరవేరటం లేదు? కొంతమంది భక్తులు చెప్పిన ప్రవచనాలు ఎందుకు నెరవేరటం లేదు? దేవుడు చెప్పించింది తప్పకుండా నెరవేరుతుంది. ప్రియదేవుని మీద దేవుడు చెప్పించాడంటే అది నెరవేరాల్సింది. ఎందుకంటే దేవదూత ఏం చెప్పాడు? దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆ మాట నెరవేరాలంటే మనం మంచి పోరాటం పోరాడాలి. ఆ మాట నెరవేరాలంటే, దేవుడు నీకు ఇచ్చిన ప్రవచనం నెరవేరాలంటే, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే
దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వాలంటే నువ్వు మంచి పోరాడాలి, మంచి సాక్ష్యం కాపాడుకోవాలి, జయ జీవితం జీవించాలి, పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి. దానికి ప్రభువు సహాయం చేస్తాడు. మత్తయి సువార్త 1:19 చదువుదాం. ఈ తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపించేశాడు. రామాలో అంగలార్పు, రాహేలు తన పిల్లల విషయమే రోదన. మత్తయి సువార్త 2:18 తర్వాత చదువు. ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు చూసారా, మళ్ళా హేరోదు చనిపోయిన తర్వాత మరియను యోసేపుని దేవుడు ఎప్పటికప్పుడు కొంతకాలం దాక్కోమన్నాడు, కొంతకాలం తలదాచుకోమన్నాడు, కొంతకాలం ఐగుప్తుకి వెళ్ళిపోమన్నాడు, మళ్ళీ కొంతకాలం తర్వాత ఎన్నో శ్రమలు పడ్డారు యేసయ్యను పుట్టిన తర్వాత ఆయన కాపాడుకోవటానికి. కాబట్టి దేవుని చిత్తం నెరవేరాలంటే మనము కూడా శ్రమలు పడాలి. మనము కూడా సాతాను మన మీద విజృంభిస్తాడు. దేవుడు ఎవరినైతే దీవిస్తానని చెప్తాడో వారి మీద సాతాను ఎక్కువ అటాక్ చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుండగు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు, దేవుని ఆరాధించుదము, ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు. రండి మనమందరము సహకారముగా ఆరాధించెదము, ఆరాధించెదము, ఆరాధన ఆరాధన యేసయ్యకే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు, అతి పరిశుద్ధుడు, రాజులకే ఆ ప్రభువే స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
అంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యులా అతిని మించిన మహిమా గలవాడు మహాదేవుడు నా దేవాదేవుడు ఆరాధించెదము ఆరాధన పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రాజా హల్లెలూయా 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 హల్లెలూయా. ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణము అర్పించి తిరిగి లేచిన పునరుద్ధారుడు రండి మన హృదయ ఆయనకు ఆపి హృదయముతో ఆరాధించెదము ఆరాధించెదము ఆరాధన చేతుల పైకెత్తి ఆరాధన చేద్దాం. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ జీసస్. Hallelujah, 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 hallelujah. మహాపరిశుద్ధుడు మిక్కిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్యము మంచి నేల పడిన విత్తనం వలె 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలింపజేసి మారు మనసు తగిన ఫలములు ఫలించే వారుగా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని. అవును ప్రభువా, మా జీవితంలో నీ చిత్తం నెరవేరాలంటే దేవా సంతోషించవలసిన వారు మమ్మల్ని చూసి అసూయపడతారు ప్రభువా. హెరోదు రాజు అసూయపడినట్లుగా సొంత కుటుంబ సభ్యులు దావీదు మీద, అదేవిధంగా సౌలు రాజు, అదేవిధంగా యోసేపు మీద సొంత కుటుంబ సభ్యులు అసూయపడినట్లుగా దేవా మా మీద కూడా అసూయపడేవారు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరము మంచి పోరాటం పోరాడినట్లుగా మీ ఆత్మ నడిపింపు మాకందరికీ నీ దయచేసి దేవా, మరియా యోసేపులు ఏ విధంగా అయితే మంచి పోరాటం పోరాడారో ఆ విధమైన దేవా మాదిరికరమైన జీవితం మేము జీవించడానికి, నిరాడంబరమైన జీవితం, దీన మనస్సు, తగ్గింపు స్వభావం, సాత్వికత్వం, ఆత్మ ఫలములన్నీ ఫలించే వారంగా మేము కూడా నీ సన్నిధిలో నూతన సంవత్సరం అడుగుపెట్టి నూతన కృపలు పొందుకోవడానికి, నూతన దీవెనలు పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొనిచున్నాం ప్రభువా. భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను ప్రార్థించినను ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను